ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 12వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు అనేది సాయంత్రం 5 గంటల లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరగబోతుంది, అయితే ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్త? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వినబోతున్నారు, రిసీవ్ చేసుకోబోతున్నారు. గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది? పూర్తి అంశాలన్నిటిని గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. స్నేహానికి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో బంధానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే వీరికి మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితుల ప్రభావం అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసును లగ్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 12వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 5 గంటల్లోపు మీ బంధువుల్లో ఒకరు నుండి మీకు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబం సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. ఈరోజు మీరు ఆ ఫోన్ కాల్లో మీరు ఏ కారణం వల్ల వారిని, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులను అపార్థం చేసుకున్నారో అది అబద్ధమని తెలుసుకుంటారు. మీరు రియలైజ్ అవుతారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని, వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని సంఘటన ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ సమయంలో అయితే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించింది, వృత్తి జీవితానికి సంబంధించింది, ఏదో ఒకటి మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఈ రోజు అనేది మీరు ఒకటి రిసీవ్ చేసుకోబోతున్నారు, గుడ్ న్యూస్. అలాగే చాలా రోజులుగా మీ బంధువులలో ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారు కాల్ చేయడం, మీకు నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు.
ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందుకుంటారు. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని మీరు హాజరయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్న పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈరోజు ఆ ఆభరణాలు కొనుగోలు చేసే అంత కొంతమంది వ్యక్తులు వెండి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి వినియోగం అనేది దొరకబోతుంది. మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి అతి త్వరలో బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ముందుకి ఒక మంచి అవకాశం రాబోతుంది. ఇరుగు పొరుగు సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవలు తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్న వారు, వీరి కార్యాలయానికి వ్యాపార సముదాయాన్ని ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త మీకు చాలా అవసరం. మీకు పోలీసులతో వాగ్వాదానికి దిగే సమస్య ఏదైనా వస్తే దానికి సంబంధించినటువంటి చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు మీకు ఎదురుపడే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఎవరైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారికి ఒక కుటుంబంలో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అతి త్వరలోనే మంచి బంధంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఏదైనా మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ ఫీల్డ్లో ఉన్న వారికి ఆసక్తి ఉండి ముందుకు సాగాలి, అభివృద్ధి ముందుకు వెళ్ళాలనుకున్న వారికి ఈ రోజు మంచి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ 12వ తారీఖు గురువారం రోజు యొక్క దినఫలాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో ఒకరు మీకు ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. శని భగవాను ఆరాధించండి. శని సూత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్త్రాలను కానీ దానం చేయండి. పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీరు అనేది ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. హనుమాన్ చాలీసను పఠించండి. దుర్గా చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.